కానీ సీఎం అనే మాట అనగానే వెంకటరెడ్డి గారు అరే మాట అనకుండా అందరు కలిసి ఓడగొడతారు అంటే ఎవరు కలిసి ఓడగొడతారు? ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఈ భయం ఉందా? మమ్మల్ని ఎవరో ఒకరు ఓడగొడతారు మా పార్టీలో అనేటువంటి భయం ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఉందా? చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది ఏం లేదు, కానీ అంటే ప్రతిపక్ష పార్టీల నుంచి అట్లా థ్రెట్ ఉంటుందని చెప్పి వారు అనడం జరిగింది. గతంలో కూడా అదే జరిగిందిగా. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఓడిపోవడం జరిగింది. పోయినసారి రేవంత్ అన్న కూడా కొట్టిరు, అదేవిధంగా డీకే అన్న గారిని కూడా కొట్టిరు, జానారెడ్డి గారికి అదే జరిగింది, రాష్ట్రంలో వెంకరెడ్డి గారు కూడా అదే జరిగింది పోయినసారి. అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఒక 4 మందిని ఎమ్మెల్యేలు గెలిపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఓట్లను ప్రభావితం చేసి ఎక్కువ సీట్లు గెలిపిస్తారో వాళ్ళని టార్గెట్ చేసి ఓడగొట్టడం జరిగింది. వాళ్ళు గెలిచినట్లయితే రాష్ట్రంలో ఇంపాక్ట్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి పెద్ద నాయకుల మీద ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టి ఓడగొట్టింది కాబట్టి వారు నేను అట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సీఎం అనేది ఆనాడు పరిస్థితులను బట్టి సిఎల్పి అదేవిధంగా సిఎల్పిలో ఉన్నటువంటి సభ్యులు ఎమ్మెల్యేలు వాళ్ళంతా కలిసి డిసైడ్ చేస్తారు తప్ప ఇప్పుడు ఆ సీఎం గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మొన్ననే కార్యవర్గ సమావేశంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులంతా కలిసి కట్టుగా పనిచేద్దాం, రేవంత్ అన్న కూడా 10 మెట్లు నేను తగ్గి కేసీఆర్ గారిని గద్దె తీస్తానికి నేను 10 మెట్లు తగ్గడానికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి కట్టుగా ముందుకు పోతాం.